जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद्भक्ति वेदांत स्वामी शिला प्रभुपाद की ग्रंथराज श्रीमद्भागवतम की संवेद गौर भक्त वृंद की। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तस्तो ह्यभद्राणि विदुनोति सुहृत्सताम् नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। श्री विष्णु चित्तकुलनंदन कल्पवल्लीं श्रीरंगराज हरिचंदन योग दृश्यां साक्षात् क्ष्मां करुणया कमलामिवान्यां गोदामनन्य शरण शरणं प्रपद्ये। कात्यायनि महामाये महायोगिन्यधीश्वरी नन्दगोपसुतं देवी पतिं मे कुरुते नमः। वन्दे नन्दव्रजश्रीणां पादरेणुमभीक्ष्णसः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयं। यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणं यद्वन्दनं यत्श्रवणं यदर्हणं लोकस्य सद्यो विधुनोति कल्मषं तस्मै शुभद्रश्रवसे नमो नमः। మనం తిరుప్పావై భాగవతం చెప్పుకుంటున్నాం. అందులో నిన్నటి వరకు 6 శ్లోకాలు తిరుప్పావైలో, వాటికి సంబంధించిన భాగవతంలో శ్లోకాలన్నీ చెప్పుకున్నాం. ఇవాళ తిరుప్పావై వ్రతంలో 7వ రోజు. మనం నిన్న చెప్పుకున్నట్టు మొదటి 5 శ్లోకాలు 5 పాసురాలు తిరుప్పావైలో ఈ నోము గురించి, ఈ నోము యొక్క సంకల్పము, విధి నిషేధాల గురించి చెప్తున్నాయి. తర్వాత 10 శ్లోకాలు 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అమ్మవారు అనేక మంది గోపికలను నిద్రలేపుతూ వాళ్లను కలుపుకొని యమునా స్నానానికి నామ సంకీర్తనకు తీసుకువెళ్తున్నారు. నిన్న 6వ పాసురం, నిన్న ఒక అమ్మాయిని నిద్రలేపుతున్నారు. ఇవాళ 7వ పాసురం.
కీసు కీసెన్రెంగుం ఆనై చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేய் పెண்ணే காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து வாசனரும் குழலாயிச்சியர் மத்தினால் ஓசை படத்தயிர் அரவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடవం நீ கேட்டே கிடத்திయో దేశముడయాయ్ తిరవేలో రెంబావాయ్. ఇందులో ఏం చెప్తున్నారంటే ఒక అమ్మాయితోటి, ఓ పిచ్చి పిల్ల, భరద్వాజ పక్షులన్నీ కూడా కీచు కీచమంటున్నాయి, కలకల రామాలు చేస్తున్నాయి, నీకు వినిపించలేదా? అది వినిపించకపోతే పోనీలే, చాలామంది గొల్ల భామలు వాళ్ళు సువాసనలు వెదజల్లే కురులు కలవాళ్ళట. వాళ్ళ తల నీలాల నుంచి సుగంధం వస్తుంది. పైగా వాళ్ళు ఈ చల్ల చిలుకుతుంటే వాళ్ళ ఆభరణాలన్నీ ధ్వనించి చక్కగా చప్పుడవుతుందట. కవ్వాలతోటి వాళ్ళు చిలుకుతుంటే ఆ చప్పుడైనా వినిపించలేదా నీకు? ఆ ధ్వనులేవి వినిపించలేదా? నువ్వు మాకు నాయకురాలివి, మాకు లీడర్వి, నువ్వు రాకపోతే ఎలా? సాక్షాత్తు ఇప్పుడు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడుగా అవతరించాడు గోకులంలో. మన కొరకే కేసిని ఇంకా అనేక మంది రాక్షసుల్ని చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై మనము నామ సంకీర్తన చేస్తున్నాం, అతని గుణగానం చేస్తున్నాం. అవన్నీ వింటూనే ఇంకా పడుకొని ఉంటావేంటే? లే, మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావు, ఇకనైనా లేచి నీవు వచ్చి మాతో పాటు ఈ వ్రతం చేయి అని చెప్తున్నారు. అదే పాసురం ఇప్పుడు తెలుగులో. భరద్వాజ పక్షులు కీచు కీచుమంటున్నాయి, వినబడలేదా పిల్ల నీకు వినబడలేదా? పిచ్చి పిల్ల నీకు వినబడలేదా? సువాసనలు వెదజల్లు శిరోజాలతో గలగలమని నగలన్నీ కదులుతుంటే ఆ గొల్ల భామలు కవ్వముతో చల్ల చిలుకుతుంటేను చప్పుడవుతున్నదిగా వినబడలేదా పిల్ల నీకు వినబడలేదా పిల్ల? పిచ్చి పిల్ల నీకు వినబడలేదా? నాయకురాల నారాయణ నామ భజన విని కూడా లేవవెందుకే? కేశవుని కీర్తనము విని కూడా కదలవెందుకే? ప్రకాశిని లేవవే, తలుపు తెరిచి చూడవే, పిల్లలార చెల్లులార నోము చేయరారండి, నోరారా పాడండి, వ్రతము చేయరారండి, శ్రీ పాట పాడండి. ఇలా ఆ అమ్మాయిని నిద్రలేపుతున్నారు, రెండవ గోపికని. ఏం చెప్తున్నారంటే, చాలా చప్పుడవుతుంది కదా, తెల్లవారిపోయింది. ఈ భరద్వాజ పక్షులు అవి తెల్లవారకు ముందే లేస్తాయి, ఇంకా తెల్లవారుతుంటే బాగా కలకల రావాలు చేస్తుంటాయి. నీకు వినిపించట్లేదా? అన్ని పక్షులు చెట్ల మీద, మీ ఇంటి చుట్టూ మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్ల మీద పక్షులన్నీ ఉన్నాయి, ఇవి కీచుకీచుమంటున్నాయి. పోనీ అది వినలేదేమో? అందరూ గోపికలు గొల్లభామలు అందరూ లేచి వాళ్ళు చల్ల చిలుకుతున్నారు. వాళ్ళు అలా కవంతో చల్ల చిలుకుతుంటే వాళ్ళ శరీరం మీద ఆభరణాలన్నీ కదులుతున్నాయి. వాళ్ళ శిరోజాలు సువాసనలు వెదజల్లే వాళ్ళ శిరోజాలన్నీ కదులుతున్నాయి. దాంతోపాటు చక్కగా మంచి ధ్వని చప్పుడు వస్తుంది. అది కూడా నీకు వినిపించలేదా? మేమందరం సంకీర్తన చేస్తున్నాం, కృష్ణుడి కీర్తన చేస్తున్నాం, అది కూడా నీకు వినిపించట్లేదా? లేకపోతే విని కూడా నువ్వు లేవట్లేదా? ఏమైంది నీకు? లేచిరా. ప్రకాశిని అంటే ప్రకాశించిపోతున్నావు, నువ్వు మంచిగా మెరుస్తున్నావు. లేచి నిద్ర లేచిరా, తలుపు తెరిచి మమ్మల్ని చూడు, మేమందరం బయట నించొని ఉన్నాము అని చెప్తున్నారు. భాగవతంలో చెప్తున్నారంట, ఇలాగా గోపికలు వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఎప్పుడు కృష్ణుణ్ణే తలుచుకుంటున్నారట. యాదోహనే అవహననే మథనోపలేప ప్రేంఖేంకనార్భరుదితో క్షణమార్జనాదౌ
గాయంతి చైనమనురక్త ధియోశ్రుకంఠ్యో ధన్యా వ్రజశ్రియ ఉరుక్రమ చిత్తయానా. ధన్యా వ్రజశ్రియ, ఈ వ్రజ గోపికలు ఎంత ధన్యులు అంటున్నారు సుఖదేవ గోస్వామి వారు. ధన్యా వ్రజశ్రియ ఉరుక్రమ చిత్తయాన, ఎప్పుడు ఉరుక్రముడు శ్రీకృష్ణుడికి అర్పించిన చిత్తము కలవాళ్ళు, అలా వాళ్ళు పని పాటలు చేసుకుంటున్నారు. ఉరుక్రమ చిత్తయాన గాయంతి చైనమనురక్త ధియో అశ్రుకంఠ్యో. అశ్రుకంఠ, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు. కృష్ణుడిని తలచుకొని వాళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. గాయంతి చైనమనురక్త ధియః, వాళ్ళు కృష్ణుని పట్ల పూర్తిగా అనురక్తులై ఉన్నారు. అంటే వాళ్ళ ప్రేమ కృష్ణుని పట్ల అది అద్వితీయమైనది. ఎవ్వరు కూడా కృష్ణుణ్ణి గోపికలు ప్రేమించినట్టు ప్రేమించట్లేదట. ఒక చోట చెప్తున్నారు భాగవతంలో, కృష్ణుడు, మీరు నన్ను ఇంతగా ప్రేమించారు, ఇంతగా సేవించారు, మీకు నేనేమి ఇవ్వలేను. మీ భక్తే మీకు బహుమానం, మీ ప్రేమే మీకు బహుమానం, అంతకు మించి మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. ఎంతోమంది కృష్ణుడి దగ్గరికి ఎన్నెన్నో కోరికలతో వెళ్తారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు, ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భర్తర్షభ చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భర్తర్షభ. ఈ 4 రకాల జీవులు నన్ను పూజిస్తూ ఉంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఏదో కోరిక కోసం పూజించే వాళ్ళ గురించి చెప్తున్నారు. కొంతమంది వాళ్ళకి దుఃఖం ఉండి ఆ దుఃఖం పోగొట్టుకోవడానికి కృష్ణుని పూజిస్తున్నారు, గజేంద్రుల్లాగా ఆర్తుడు. కొంతమంది అర్థార్థులు, వాళ్ళు ధనం కోసం కృష్ణుని పూజిస్తున్నాడు. ధ్రువ మహారాజు కూడా ధనము, రాజ్యము, వాళ్ళ తండ్రి ఉత్తానపాదుడు, తాత స్వయంభూమను, ముత్తాత బ్రహ్మ, తండ్రి కంటే గొప్ప రాజ్యం, తర్వాత తాత కంటే గొప్ప రాజ్యం, బ్రహ్మదేవుడి కంటే కూడా గొప్ప రాజ్యం కోరుకున్నాడు, కృష్ణుని సేవించాడు, అర్థార్థి. ఆ తర్వాత జిజ్ఞాసులు, నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరూ కృష్ణుని తెలుసుకోవాలని కుతూహలంతో వాళ్ళు కృష్ణుడి గురించి వింటున్నారు, పురాణాలన్నీ విన్నారు, చివరికి భాగవతం వింటున్నారు. వాళ్ళు కుతూహలంతో కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఇంకా జ్ఞానులు ఉన్నారు, సుఖదేవ గోస్వామి వారు, చతుష్కుమారులు, వీళ్ళంతా కూడా జ్ఞానులు, భక్తులు కాకముందు జ్ఞానులు. ఆ జ్ఞానంతో, భక్తి జ్ఞానంతో వాళ్ళు భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళందరికీ కృష్ణుడు వీళ్ళని అనుగ్రహించాడు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది ఇచ్చాడు భగవంతుడు. కానీ గోపికలకు కృష్ణుడు, మీకు నేనేమి ఇవ్వగలను, మీరు నన్ను ఇంతగా ప్రేమించారు, ఏమి ఇవ్వగలను అంటున్నారు. చూడండి, వాళ్ళు యాదోహనే, వాళ్ళు పాలు పితికేటప్పుడు, అవహననే, అవహననే అంటే ధాన్యం దంచేటప్పుడు, ఆ తర్వాత మథనోపలేప పెరుగు చిలికేటప్పుడు, వెన్న తీసేటప్పుడు, ఇంకా ప్రేంఖేంఖ ఇంకా ఆవు పేడ అల్లేటప్పుడు, ఉయ్యాల ఊపేటప్పుడు పిల్లలకు, ఆ తర్వాత అర్భరుదితో ఏడుస్తున్న పిల్లలను సముదాయించేటప్పుడు, ఆ తర్వాత ఈక్షణ మార్జనాదో ఇంటి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు, నీళ్లు చల్లేటప్పుడు, ఇంటిని శుభ్రపరిచేటప్పుడు, ఏం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు గాయంతి చైనమనురక్త ధియోశ్రుకంఠ్యో, వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, కృష్ణుని తలుచుకుంటున్నారు, ఆనందంతో ఏడుస్తూనే వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు. పిల్లలు ఏడుస్తూ పాడితే వీళ్ళు కూడా ఏడుస్తూ పాడుతున్నారు. అలాగే ఏ పని చేసుకుంటున్నా, ప్రత్యేకించి ఇన్ని పనుల్లో కూడా గోపికలు చేసే ముఖ్యమైన పని ఏమిటి? నామ సంకీర్తన ఎప్పుడు చేస్తున్నారు? ఇంటి పనుల గురించి చెప్తున్నారు. వెన్న తీయడం, పెరుగు చిలకడం, భోజితం పరమాన్నేన సంవిష్టం కసిపౌషుఖం గతశ్రమం పరిపృచ్ఛతాదృ సంవాహనాదిభిః. ఇది ఉద్ధవుడు
నంద మహారాజ్ ఇంటికి వచ్చిన తర్వాత నందుడితో రాత్రి మాట్లాడుతూ రాత్రంతా మాట్లాడుతున్నారు కృష్ణుడి గురించి. చాలా కాలం తర్వాత వచ్చాడు కదా, ఏమైందని చెప్పి అలా మాట్లాడుతుంటే తెల్లవారిపోయిందట. ఆ తెల్లవారితే అక్కడ ఉద్ధవుడికి ఇవే వినిపిస్తున్నాయట. ఏం వినిపిస్తున్నాయి? ఈ గోపికలు పొద్దున్నే వాళ్ళు నిద్ర లేచి వాళ్ళు దీపాలు వెలిగించి వాళ్ళు పూజ చేసుకుంటూ ఆ తర్వాత పెరుగు చిలుకుతున్నారట. అంటే కృష్ణుడిని గురించి పాడుకుంటూ వాళ్ళు పెరుగు చిలకడాన్ని ఉద్ధవుడు స్వయంగా ఆ చప్పుళ్ళన్నీ విన్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చెప్తున్నారు, ఎందుకు నువ్వు నిద్ర లేవట్లేదు? నారాయణుడి భజన వింటున్నావు, కేశవుడి కీర్తన వింటున్నావు, మెరిసిపోతున్నావు, కానీ నిద్రపోతున్నావు, ఎందుకు లేవట్లేదు అని అడుగుతున్నారు. కృష్ణుడికి కేశవుడు అని పేరు. కేశవ అంటే దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఎవరికైనా తెలుసా? కేశవుడు అంటే నల్లని కురులు, మంచి కురులు కలవాడు, అందమైన కురులు కలవాడు కేశవుడు. కేసి అనే రాక్షసుణ్ణి, గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి చంపాడు, కేసిని చంపాడు కాబట్టి కేశవుడు. క అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. కేశవ అంటే కాకు ఈశుడికి నాయకుడు, అంటే బ్రహ్మకు శివుడికి నాయకుడు, బ్రహ్మరుద్రులకు అధిపతి అయిన వాడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. కాబట్టి కేశవ అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి గోపికలు కృష్ణుడు చూడండి, గోపికలు ఏ లీలలు అయితే చెప్తున్నారు అంటే మనం భాగవతం చూస్తే వాళ్ళు కాత్యాయని వ్రతం చేసుకుంటున్నారు. కాత్యాయని వ్రతం దాదాపుగా అది 22వ అధ్యాయం భాగవతంలో. వాళ్ళు చెప్పే లీలలన్నీ కూడా ఈ మొదటి 21 అధ్యాయాల్లో ఉన్నాయి. కానీ కొన్ని లీలలు ఆ తర్వాత అధ్యాయాల్లో కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు ఈ కేసిని సంహరించడం గురించి వీళ్ళు చెప్పుకుంటున్నారు. దిశ్యాతే నిహతో దైత్యో లీలయాయం హయాకృతి యస్య హేషిత సంగ్రహ త్యజంత్య అనిమిషాదివం. ఎటువంటి వాడు అంటే ఈ కేసి రాక్షసుడంట, వీడు భీకరంగా గనక సకిలింపు చేస్తే దానికి స్వర్గంలో ఉన్న దేవతలు కూడా భయపడి స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారట. అటువంటి ఈ దైత్యుడు కేసి రాక్షసుణ్ణి అవలీలగా వధించావు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కృష్ణుడు ఈ కేసి రాక్షసుణ్ణి ఎలా వధించాడు అనేది భాగవతంలో 37వ అధ్యాయంలో చెప్పబడింది. కేసీతు కంస ప్రహిత కురైర్మహీం మహామాయో నిర్జరయన్ మనోజవః సటావధూత భ్రమాన సంకులం కుర్వన్నభోహేషిత భీషితాకిల. కంసుడితో పంపబడ్డాడు ఈ కేసి. ఎట్లా ఉన్నాడో చెప్తున్నాడు. కేసి అంటే ఏమిటి అంటే గుర్రము. ఎందుకు కేసి అంటే జూలు, కేశములు కలవాడు, మంచి జూలు కలవాడు కాబట్టి కేసి. ఆ కేసిని చంపాడు కాబట్టి కృష్ణుడు కేశవుడు. ఎలా ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. మనోజవః, మనస్సు కంటే వేగంగా పరిగెత్తగలిగేవాడు, మనస్సు యొక్క వేగం కలవాడు మనోజవుడు. అట్లా కేసి అట. మహాహయ, పెద్ద గుర్రం. ఖురై మహీం నిర్ధరయన్, తన డెక్కలతోటి గుర్రాన్ని భూమిని పగలగొడుతున్నట. మహీం నిర్ధరయన్. తర్వాత నభస్సటావధూత అభ్ర విమాన సంకులం, తన తోకతోటి జూలుతోటి ఆకాశమంతా ఎత్తైపోయి ఆకాశంలో ఉన్న మేఘాలన్నీ చిందరవందర చేస్తున్నాడట. హేషిత భీషితాకిల, ఈ విధంగా అందరినీ కూడా భయపెట్టేస్తున్నాడు బృందావనంలో. ఇట్లా అప్పుడు కృష్ణుడు వీడిని చూశాడు. కృష్ణుడు చూస్తే వీడు ఎలా కనిపిస్తున్నాడో చెప్తున్నాడు.
విశాల నేత్ర వికటాస్య కోటరో బృహద్గలో నీల మహాంబుదోపమః దురాశయక్కం సహితం చికీర్షుర్వజం సనందస్య జగామగంపయన్. వీడి కన్నులు చాలా నిడివిగా విశాలంగా ఉన్నాయి. మూతి ఎలా ఉందంటే చెట్టు తొరలాగా వంకర మూతి ఉందట. తర్వాత పెద్ద కంఠం కలిగి ఉన్నాడు. పెద్ద నల్లటి మేఘంలా ఉన్నాడు. కృష్ణుడేమో నీల మేఘంలా ఉంటే వీడు నల్లటి మేఘంలా ఉన్నాడు. తర్వాత ఈ దుర్బుద్ధిని ఎవరు పంపించారు? కంసుడు పంపించాడు. కంసుడికి హితం చేయడం కోసం నందగోకులం వచ్చాడు. వచ్చి అక్కడ ఉత్పాతాలు సృష్టిస్తున్నాడు. వీడు రాగానే భూమి కంపిస్తోందట. వ్రజం కంపయన్, భూమిని కంపింపజేస్తున్నాడు. వీడిని చూశాడు కృష్ణుడు. ఎవరికైనా తెలుసా వీడిని చూడంగానే కృష్ణుడు ఏం చెప్పాడో? వీడికి కేసి రాక్షసుడికి ఏం చెప్పాడు కృష్ణుడిని? వాడిని ఒకసారి చూశాడు. తర్వాత కేసి రాక్షసుని కృష్ణుడు ఎలా చంపాడు ఎవరికైనా తెలుసా? ఎలా? చేయి నోట్లో పెట్టి చంపేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. తం త్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్దేశితైర్వ్యాల విమూర్జితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రణి ఉపాహ్వయత్ సవ్యనదన్ మృగేంద్రవత్. గోకులాన్నంతా కూడా భయపెడుతున్నాడు. వాడు తోకతోటి మేఘాలు తిప్పేస్తున్నాడు. యుద్ధం చేయడానికి కృష్ణుడి కోసం వెతుకుతున్నాడు. అప్పుడు కృష్ణుడు వాడిని చూశాడు. చూడంగానే ఏం చెప్పాడంటే, రారా చూసుకుందాం రా, యుద్ధం చేద్దాం రా అని కృష్ణుడు ఆహ్వానించి వాడిని సింహంలాగా చప్పుడు చేశాడు కృష్ణుడు. ఆ తర్వాత ఈ రాక్షసుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఎప్పుడైతే కృష్ణుడు అలా రా చూసుకుందాం యుద్ధం చేద్దామని వీడితో చెప్తున్నాడో, వీడు నిజంగానే చాలా కోపంతో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇక్కడికి కృష్ణుడిని చంపాలని వచ్చాడు. ఇట్లా ఎవ్వరు కూడా దగ్గరికి వెళ్ళడానికే భయపడుతున్నారట కేసికి. అట్లా ఉన్నాడు వీడు. చాలా భయంకరంగా ఉన్నాడు. భయంకరమైన వేగం కలగాడు. అటువంటి వాడు శ్రీకృష్ణుని చూశాడు. కృష్ణుడి కళ్ళు అరవిందలోచనాలు. చాలా ప్రశాంతంగా కృష్ణుడు చూస్తున్నాడు వీడిని. కృష్ణుడికి ఎదురుగా వచ్చాడు. పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కసారిగా లేచి వెనకున్న 2 కాళ్ళతోటి కృష్ణుడిని గుద్దానని వాడు అనుకున్నాడు. కానీ కృష్ణుడు పక్కకు జరిగిపోయాడు. వీడి కింద పడిపోయాడు. ఎలా తప్పించుకున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు. కృష్ణుడు అలా తప్పించుకున్న తర్వాత వాడిని పట్టుకున్నాడు. ఆ 2 కాళ్ళతో తనడానికి వచ్చాడు. నిజానికి మిగతా రాక్షసులు చాలా మంది వచ్చారు, కానీ కృష్ణుని ఇలా కాళ్ళతో తనాలని ఎవరు అనుకోలేదు. కేసికి చాలా గర్వం. అందుకని ఆ 2 కాళ్ళను పట్టుకొని కృష్ణుడు బాగా తిప్పి 100 ధనుస్సుల దూరంలో ఇసిరేశాడట వాడిని. పడిపోయాడు కింద. పడిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి స్పృహ వచ్చింది. మళ్ళీ లేచాడు. లేచితే ఇంకా కోపంగా ఈసారి ఏం చేశాడంటే, నోరు తెరిచి నోట్లోనే కృష్ణుడిని మింగేయాలనుకొని పెద్దగా నోరు తెరిచి అలా వచ్చాడు. కృష్ణుడు కూడా నోరు తెరిచి నవ్వుతున్నాడు. నవ్వుతూ ఏం చేశాడంటే తన ఎడమ చేయిని తీసుకెళ్ళి వాడి నోట్లో పెట్టేశాడట. ఏ విధంగా అయితే ఒక పామును కలుగులో ప్రవేశపెడతారో అట్లాగే పాము లాంటి వాడి నోట్లో కృష్ణుడు చేయి పెట్టేశాడు. చేయి పెట్టిన తర్వాత ఏం చేశాడు? నోట్లో చేయి పెట్టాడు కదా, కొరికేద్దాం అనుకున్నాడు వీడి పళ్ళతోటి. వాడి పళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే వాడు కొరకగానే అదేదో లోహపు ముద్దని కొరుకుతున్నానేంటి, ఇక్కడ మామూలుగా ఎవరిదైనా ఏదైనా కొరికితే సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా లేదట. లోహపు ముద్దని కొరికినట్టు వాడు కొరకంగానే వాడి పళ్ళన్నీ రాలిపోయాయి. వాడి పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత ఇంకా ఆ కృష్ణుడు లోపల పెట్టిన చిన్న చెయ్యి, కృష్ణుడి చెయ్యి, ఆ చెయ్యి ఇంకా పెరిగిపోయిందట బాగా. ఎప్పుడైతే కృష్ణుడి చెయ్యి అలా పెరిగిపోయిందో వాడికి ఊపిరి ఆడట్లేదు. వాడు చెమటతో తడిసి ముద్దవుతున్నాడు. కళ్ళు బయటికి పొడుచుకొచ్చాయి. వాడు పేడేసుకుంటూ భయంతో చచ్చిపోయాడు. కృష్ణుడు గొప్ప భుజబలం కలవాడు. అదే ఇక్కడ కూడా గోపకాంతలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమాత్రం ప్రయత్నం లేకుండా, ఒక ఆయుధం పట్టుకోలేదు, ప్రయత్నం చేయలేదు, ఒకసారి తిప్పేశాడు దూరంగా.
రెండోసారి చేయి తీసుకెళ్ళి నోట్లో పెట్టాడు, అంతే. ఏమాత్రం లేకుండా ఇటువంటి రాక్షసుని చంపిన తర్వాత కూడా కొంచెం కూడా కృష్ణుడు గర్వం ప్రదర్శించలేదట. చూడండి, కేసికి ఎంత గర్వమో, నేను అందరినీ చంపగలను, అందరికంటే గొప్ప, నాతో యుద్ధం చేసేవాడు ఎవరు లేరు అనుకొని అందరినీ అలా చంపాడు. ఇదివరకు బృందావనానికి కూడా అదే భావంతో వచ్చాడు. అటువంటి కేసిని చంపిన కృష్ణుడిలో ఏమాత్రం గర్వం కనిపించలేదట. అదెవరు చెప్తున్నారు? పైన ఉన్న దేవతలు చూసి వాళ్ళు పూల వర్షం కురిపించారు అని సుఖదేవ గోస్వామి వారు చెప్తున్నారు. ఆ తర్వాత మామూలుగా ఈ కేసిని చంపేసిన తర్వాత భగవానపి గోవిందో హత్వా కేసిన మాహవే పశూన పాలయత్ పాలై ప్రీతైర్వ్రజసుకావహ. యుద్ధంలో కేసిని చంపేసిన తర్వాత మిగతా అబ్బాయిలందరితో మళ్ళీ కలిసి ఏమి కానట్టే ఆ గోవుల్ని కాయడానికి మళ్ళీ వెళ్ళిపోయాడు కృష్ణుడు. బ్రజవాసులందరికీ ఈ విధంగా ఆనందం కలిగించాడు. మనం కృష్ణుడి యొక్క మహాభక్తులని చెప్పుకుంటున్నప్పుడు ఎంతో మంది భక్తుల గురించి చెప్పుకుంటాం. ఆ దేవదేవుడి భక్తుల గురించి. భక్తులందరిలో శివుడు శ్రేష్ఠుడు. వైష్ణవానాం యథాశంభో, వైష్ణవులందరిలో శివుడు అగ్రగణ్యుడు, శ్రేష్ఠుడు అని. ఆ శివుడి కంటే ఇంకా గొప్ప భక్తులు కొంతమంది చెప్పుకున్నప్పుడు హనుమంతుడు ఇంకా గొప్ప భక్తుడు అని చెప్పుకుంటారు. వాళ్ళకంటే ఇంకా బలిచక్రవర్తి, ఇంకా ఎంతోమంది గొప్ప భక్తులు ఉన్నారని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ గోపికలు అందరికంటే గొప్ప భక్తులు. అటువంటి గోపికలు సర్వకాల సర్వావస్థల యందు ఎప్పుడు కృష్ణుడి నామ సంకీర్తన చేస్తున్నారు, కృష్ణుడి లీలను తలుచుకుంటున్నారు, కృష్ణుడి యొక్క గుణగణాలు కీర్తిస్తున్నారు, కృష్ణుడి యొక్క సౌందర్యం వాళ్ళు తలుచుకొని వాళ్ళు విమోహితులు అవుతున్నారు. ఈ విధంగా వాళ్ళు నామ సంకీర్తన చేసుకుంటూ యమునా స్నానానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు యమునకు? అక్కడ స్నానం చేస్తున్నారు, కాత్యాయనిని పూజిస్తున్నారు. కాత్యాయని ఏమని పూజిస్తున్నారు? కృష్ణుడే భర్తగా కావాలి, నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమః, నీకు నమస్కరిస్తున్నాము అని కాత్యాయనిని పూజిస్తూ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు కూడా కృష్ణుడిని భర్తగా పొందడానికే వ్రతం చేస్తున్నారు, కాత్యాయని పూజిస్తున్నారు. ఈ గోపికలు కూడా ఈ తిరుప్పావై వ్రతంలో అమ్మవారు కూడా కృష్ణుడినే భర్తగా పొందాలని చెప్పి కృష్ణుని పూజిస్తున్నారు. వాళ్ళు కాత్యాయని పూజించారు, వీళ్ళు కృష్ణుని ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకంటే అప్పుడు అక్కడ కృష్ణుడు వాళ్ళతో పాటే ఉన్నాడు, వాళ్ళతో పాటే కృష్ణుడు ఉన్నారు. వీళ్ళు కాత్యాయని పూజిస్తూ కృష్ణుని భర్తగా చేయమని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళతో పాటు కృష్ణుడు లేరు, కృష్ణునే వీళ్ళు ఆరాధిస్తున్నారు. ఈ విధంగా ఇద్దరూ చేసేది తిరుప్పావై వ్రతమైన కాత్యాయని వ్రతమైన ఒకటే. ఈ మార్గశీర్ష మాసంలో ఏ విధంగా అయితే గోపికలు, నిజానికి గోపికలు వ్రతం చేసింది కార్తీక పౌర్ణమి నుండి మార్గశీర్ష పౌర్ణమి వరకు ఈ నెల రోజులు వాళ్ళు వ్రతం చేశారు. చివరి రోజు అంటే మార్గశీర్ష పౌర్ణమి నాడు, మనం వెళ్ళిపోయింది మార్గశీర్ష పౌర్ణమి నాడు కృష్ణుడు వాళ్ళని అనుగ్రహించాడు. గోపికా వస్త్రాపహరణం జరిగింది మార్గశీర్ష పౌర్ణమి నాడని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు. వీళ్ళేమో వాళ్ళు చాంద్రమానం, గోపికలు వృందావనంలో గోపికలు చాంద్రమానం పాటించి వ్రతం చేస్తే, వీళ్ళు సౌరమానం ప్రకారం ధనుర్మాసంలో అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ మకర రాశుల్లో ప్రవేశించే వరకు, అంటే ధనుస్ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఈ ధనుర్మాస వ్రతం తిరుప్పావై వ్రతం చేసి వీళ్ళు కూడా భగవంతుడిని భర్తగా పొందాలని చెప్పి వీళ్ళు ఈ వ్రతం ఆచరిస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు ఈ వ్రతం ఆచరిస్తున్నారంటే, ఏ విధంగా గోపికలు వ్రతం ఆచరించారో ఆ విధంగా కృష్ణుణ్ణి కీర్తించడానికి, సేవించడానికి ఉన్న పద్ధతులన్నిట్లో కూడా గోపికలు ఆరాధించిన పద్ధతే గొప్పది అని చెప్పుకున్నాం. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత. వ్రజవధువులు చేసిన ఉపాసనే రమ్యమైన ఉపాసన, ఇది చైతన్య మహాప్రభువుల వారి అభిప్రాయం. అందుకే ఆ వ్రతంలో వాళ్ళు అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన. ప్రత్యేకించి కలియుగంలో అన్నిటికంటే ఉత్కృష్టమైన సేవ, భగవంతుడి యొక్క సేవ నామ సంకీర్తన. హరేర్నామ 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 ఐవ కేవలం
కలవు నాస్తి ఏవ గతిరన్యథ. కలియుగంలో ఇంతకు మించి ఇంకో మార్గం లేదు, ఇంతకు మించి ఇంకో మార్గం లేదు, ఇంతకు మించి ఇంకో మార్గం లేదు. కేవలం హరినామ సంకీర్తన వల్లే సిద్ధి కలుగుతుంది, హరినామ సంకీర్తన వల్లే కృష్ణ ప్రేమ కలుగుతుంది, హరినామ సంకీర్తన వల్లే భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది, భగవంతుని చేరుకోవచ్చు అని శాస్త్రవచనం. కాబట్టి వీళ్ళు అదే విధంగా నామ సంకీర్తన చేస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. ఆ నామ సంకీర్తన ఒక్కళ్ళే చేసుకోవచ్చు కదా, కాదు, అందరితో కలిపి చేయాలి. ఇక్కడ ప్రత్యేకించి ఏం చెప్తున్నారు అంటే నిద్రపోతున్న వాళ్ళని కూడా నిద్రలేపి, అంటే భగవంతుడి యొక్క సాంగత్యాన్ని తీసుకోలేని వాళ్ళని కూడా లేపి వాళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్ళి ఈవిడ వ్రతం చేస్తుంది. అందరి కోసం, అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలని వ్రతం చేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ప్రహ్లాద్. జ్ఞానికి నేను ఆత్మను, కృష్ణుడు పరమాత్మ అనే విషయం అర్థమైపోయింది కదా, ఇంకా ఎందుకు జ్ఞాని, ఇంకా ఎందుకు జ్ఞాని ఆలోచిస్తున్నాడు, ఇంకా ఎందుకు జ్ఞాని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ నలుగురు కూడా ఉదారులే, ఉదార సర్వ ఏవైతే, ఈ నలుగురు కూడా ఉదారులే, వీళ్ళల్లో నాకు జ్ఞాని అందరికంటే ఇష్టమైన వాడు అని భగవంతుడే చెప్తున్నాడు. చూడండి ఎందుకో. 16వ శ్లోకం 7వ అధ్యాయం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భర్తర్షభ. ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసి, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయనారంభిస్తారు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. వీళ్ళందరిలో కూడా జ్ఞాని అంటే నాకు ఇష్టము. ఎందుకంటే ఇక్కడ జ్ఞాని అంటే భక్తి జ్ఞాని. ఎందుకంటే జ్ఞాని ఏకభక్తిర్ విశిష్యతే, అతడు భక్తియుత సేవా తత్పరుడు, అనన్య భక్తుడు, ఇటువంటి జ్ఞాని. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఎందుకంటే అతడు నాకు చాలా ప్రియుడు, నేను అతనికి చాలా ప్రియుణ్ణి. ఉదార సర్వ ఏవైతే, ఉదారా సర్వ ఏవైతే, వీళ్ళు నలుగురు కూడా గొప్పవాళ్లే, కానీ జ్ఞాని త్వాత్మైవ మే మతం. కానీ వీళ్ళు నలుగురిలో ఎవరైతే జ్ఞాని ఉన్నాడో వాణ్ణి నేను నన్నుగానే భావిస్తాను. ఆస్థిత సహియుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. అతడు నా దివ్యమైన సేవలో ఉన్నందువల్ల అతడికి అత్యున్నతమైన గతి కలుగుతుంది. ఇక్కడ జ్ఞాని అంటే కర్మి, జ్ఞాని, యోగి, అందులో జ్ఞాని కాదు. ఇక్కడ జ్ఞాని అంటే భక్తులు 4 రకాల వాళ్ళు. ఆ 4 రకాల వాళ్ళ భక్తుల్లో జ్ఞాన భక్తుడు అంటే భగవంతుడి గురించి తెలిసినవాడు. భగవంతుడి గురించి తెలిసినప్పటికీ కూడా భగవంతుడిని పొందాలనే ప్రయత్నం చేయాలి. కేవలం ఆ అవగాహన సరిపోదు. భక్తి యోగం వాళ్ళు కూడా ఆచరిస్తూనే ఉండాలి. అంటే భగవంతుడి గురించి తెలుసుకుంటే ఏం చేస్తారు? భగవంతుడి గురించి తెలుసుకుంటే వాళ్ళు ఇంకా భగవంతుడి నామ సంకీర్తన చేస్తారు, భాగవతం చదువుకుంటారు, ఇట్లా చేస్తారు. ఆ విధంగా ఈ జ్ఞాన భక్తుడు భక్తి యోగం ఆచరిస్తున్నాడు. అతను ఆచరించే భక్తి ఏకభక్తిర్ విశిష్యతే, అనన్య భక్తుడు జ్ఞాని. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకుంటే సరిపోదు. చాంటింగ్ చేస్తే భగవంతుని చేరుకుంటాము అని తెలిసింది అనుకో, అని తెలుసుకొని పడుకొని నిద్రపోయామనుకో, దానివల్ల ఉపయోగం ఏంటి? తెలుసుకున్న తర్వాత ఇంకెక్కువ చేయాలి. అలాగే ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? గోదాదేవి ఫ్రెండ్స్ కూడా కృష్ణుని భర్తలాగా పొందాలని ప్రయత్నం చేస్తున్నారా? అవును, అందరూ కూడా ఏ విధంగా అయితే వృందావనంలో గోపికలందరూ అలాగే భావించి అలాగే చేస్తున్నారో ఈవిడ కూడా అందరినీ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాను. నిజానికి కృష్ణుడే అందరికీ భర్త. చరాచర సృష్టిలో ఉన్న జీవులందరూ ప్రకృతి, కృష్ణుడు పురుషుడు. ఆ విధంగా అందరికీ ఆయన భర్త. భగవద్గీతలో కృష్ణుడే చెప్తున్నాడు,
గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అని. ఆయనే అందరికీ పరమగతి, ఆయనే అందరికీ భర్త. మనం చేసే పనులన్నిటికీ ఆయనే సాక్షి, అందరికీ ఆయనే నివాసం, అందరికీ ఆయనే శరణం, అందరికీ ఆయనే స్నేహితుడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. ఇది జీవుడికి భగవంతుడికి మధ్యలో ఉన్న సంబంధం. ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసమే అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మవారు అందుకే ఆ భగవంతుడికి అందరినీ ఆయన దగ్గరకు తీసుకెళ్తున్నారు. చూడండి, ఆవిడ గురించి శ్లోకం చెప్పుకుంటున్నాం మనం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతీం స్వచ్చిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఈవిడ నిద్రపోతున్న భగవంతుణ్ణి కూడా నిద్రలేపి అందరి గురించి చెప్తోందట. వీళ్ళందరినీ ఉద్ధరించాలి, జీవులందరినీ ఉద్ధరించాలి అని గోదాదేవి. అదేవిధంగా ఆ లక్ష్మీదేవి కానీ, రాధారాణి కానీ, గోదాదేవి కానీ అందరి ప్రయత్నం ఇదే. అందరినీ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఇప్పించాలి, అందరికీ భగవంతుడిని భర్తగా పొందాలని విషయం చెప్పాలి. కాబట్టి వాళ్ళ ప్రయత్నం కూడా అది. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వాళ్ళ కోరిక నెరవేరిందా? మొన్నే చెప్పుకున్నాం, గోపికల కోరిక ఎప్పుడో నెరవేరింది, వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు కృష్ణుడే అందరు గోపబాలురుగా మారారు. కాబట్టి అప్పుడే అన్ని పెళ్లిళ్ళు జరిగాయి బృందావనంలో అని చెప్తున్నారు. ఇక్కడ ఏ గోపికల గురించి మాట్లాడుతున్నాను? బృందావనంలో ఆ గోపికల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకు కృష్ణుడే భర్త. నిజానికి ఆ మిగతా గోపబాలులాగా కృష్ణుడు ఎప్పుడైతే బ్రహ్మ అందరు గోపబాలుని తీసుకెళ్లి దాచిపెట్టేస్తే ఆ గోపబాలులాగా కృష్ణుడే వాళ్ళలాగా మారిపోయాడు. అన్ని పెళ్లిళ్ళు అప్పుడే జరిగాయి. ఇంకొకటి వాళ్ళతో చెప్పాడు కృష్ణుడు, గోపికా వస్త్రాపహరణం ఆ సమయంలో కూడా మీ కోరిక తీరుతుంది అని. ఇది మార్గశీర్ష మాసం అయితే ఆ తర్వాత వచ్చిన శరదృతువులో కార్తీక మాసంలో కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాడు, వాళ్ళను రాసలీలను ప్రదర్శించాడు. ఆ విధంగా ఆయన వాళ్ళను భార్యలుగా ఆయన అంగీకరించాడు. ఈ గోపికలకు మరి గోదాదేవికి వివాహమైందా? కృష్ణుడితో అయింది. ఎందుకంటే అది చరిత్ర కూడా చెప్తుంది. దాని గురించి అనేక మంది కవులు అనేక పుస్తకాలు రాశారు. ఆముక్తమాల్యద అని శ్రీకృష్ణదేవరాయల పుస్తకం రాశాడు. అందులో కూడా ఆ వివాహం గురించి వర్ణిస్తున్నారు. అలాగే అనేక చోట్ల మనం కూడా భోగి రోజు ఆ తర్వాత రోజు సంక్రాంతి, ముందు రోజు భోగి, ఆ రోజు అన్ని మందిరాల్లో కూడా అమ్మవారికి వివాహం చేస్తారు. గోదా అమ్మవారికి మనకు తెలుసు. కాబట్టి ఆమె కోరిక తీరిందని మనం చెప్పుకుంటున్నాం. ఈ పూజ అమ్మాయిలు మాత్రమే చేయాలా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా మనం చెప్పుకున్నట్టు ఈ ప్రకృతి మనమందరం కూడా తటస్థ ప్రకృతి. భగవంతుడే పురుషుడు. కాబట్టి ఆ విధంగా భగవంతుడే అందరినీ అనుగ్రహించేవాడు, భగవంతుడే అందరికీ భర్త. ఈ వ్రతాన్ని ప్రత్యేకించి ప్రవేశపెట్టింది రామానుజాచార్యుల వారు. ఇప్పటికి కూడా శ్రీ వైష్ణవ పరంపరలో అన్ని మందిరాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తుంటాం, అందరూ చదువుతుంటారు, పూజ చేస్తుంటారు. ఇది అమ్మాయిలకు మాత్రమే అని చెప్పలేదు. ఈ జన్మలో మనం అబ్బాయిలు అవ్వచ్చు, వచ్చే జన్మలో అమ్మాయిలు అవ్వచ్చు. కానీ ఈ రెండు కూడా భౌతికమైనవే. కానీ ఆధ్యాత్మికంగా అందరూ కూడా ప్రకృతి, భగవంతుడే పురుషుడు. కాబట్టి జీవులందరికీ భగవంతుడిని చేరుకోవడమే వాళ్ళ యొక్క సంకల్పం. ఇక్కడ భగవంతుడిని భర్తగా పొందడము అంటే భగవంతుడి యొక్క ప్రేమ పొందడము, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడము అని అర్థం. మనకు పూర్వాచార్యులు చెప్పినట్టు కృష్ణుడితోటి కొంతమంది శాంతరసంలో, కొంతమంది వాత్సల్య రసంలో, కొంతమంది సఖ్య రసంలో, కొంతమంది మాధుర్య రసంలో, కొంతమంది దాస్య రసంలో ఉన్నారు. ఏ రసంలో ఉన్నా వాళ్ళు, ఏ స్థితిలో ఉన్నా అందరికీ వాళ్ళ భావన ఎలా ఉన్నా కృష్ణ ప్రేమ పొందడమే వాళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి
కృష్ణుని భర్తగా పొందడము అంటే అది గోపికలు వాళ్ళు మాధుర్య భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. కానీ కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది ఈ వ్రతం యొక్క సారాంశం. నామ సంకీర్తన చేయడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది తాత్పర్యం. హరే కృష్ణ.